హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తను మారుతి. సరదాగా పడవలు చూద్దాం నాన్న వెళ్దాం అని చెప్పింది. సరే అని మా ఊరి దగ్గరలో ఉన్న ఒక చిన్న వాటర్ డ్రైవ్‌కైతే వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్‌లో ట్రాక్ లాగా కనిపిస్తుంది కదా! దాని గురించి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే అదే ఎళ్ళే దారిలో ఒక చిన్న కోట ఒకటి ఉండేదండి. అది పూర్వం పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఇలా సంబంధించిన కోట ఇది. దీని గురించి మీకు మరిన్ని వివరాలు చెప్తాం. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత 1605లో డచ్ వాళ్ళు, 1611లో బ్రిటిష్ వాళ్ళు. ఇలా ఈళ్ళు ముగ్గురు ఇక్కడ వాణిజ్యానికి కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారండి మచిలీపట్నాన్ని. ఇప్పుడు కనిపిస్తుంది కదా బిల్డింగ్. వాళ్ళ వ్యాపారాన్ని సంబంధించిన ఆఫీసులనమాట ఇయన్నీ. ఇంతకుముందైతే ఇది తీసుండేదండి. ఇప్పుడైతే క్లోజ్ చేసేసి ఉంది. తాళం వేసుంది. చూపిస్తానికి కూడా ఎవరు లేరు. అందుకే బయట నుంచి చూపిస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారండి. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గంటా స్తంభం అంటారు. టైమింగ్ బట్టి అందులో పూర్వం గంట మోగిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని బట్టి టైం తెలుసుకునేవాళ్ళు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆయుధ కర్మాగారం అండి. ఇందులో ఆయుధాలు మొత్తం వాళ్ళకి సంబంధించిన మందుగుండ్లు, సామాగ్రి, అలాగే అన్ని రకాల ఆయుధాలు ఇందులోనే దాచుకునేవాళ్ళు. ఇది ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇది కూడా తాళం వేసేసి ఉందండి. ఇంతకుముందైతే ఇవన్నీ తీసి ఉండేవి, చూడనిచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి పురావస్తు శాఖ వాళ్ళు ఆధీనం చేసుకుని వాటిని అయితే మళ్ళీ కొంచెం నీట్గా మెయింటైన్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఇలా ఎవరు వెళ్లకుండా పాడు చేయకుండా చూసుకుంటున్నారండి. అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం 7th క్లాస్ సోషల్ బుక్లో చరిత్రలో కూడా ఉంటుందండి. మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. 7th క్లాస్ బుక్లో ఉంటుంది. ఇక్కడైతే ఒక అర్ధరాత్రి పూర్వకాలం ఉప్పెన వచ్చి ఒక 30,000 మంది సజీవ జల సమాధి అయిపోయారు. వాళ్ళకు సంబంధించిన సమాధులు కూడా ఉంటాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాం. ఇంక ఇక్కడ నుంచి అయితే చిన్న వాటర్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ అయిద్దండి. లోకల్ పడవలు వచ్చి ఆగేయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వాటర్ డ్రైవ్. ఇదే మా పాప చూస్తా తీసుకెళ్ళు అని చెప్పింది. అంతకుముందు ఒకసారి తీసుకెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ చూస్తానన్న తీసుకెళ్ళని చెప్తే ఇంక ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ అన్ని పడవలు వచ్చి ఆగుతాయండి. దీనికి ముందు హార్బర్ ఉంటుంది. అక్కడ హార్బర్లో మొత్తం చేపలు అవన్నీ అన్లోడ్ చేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి ఆగుతాయండి. ఇక్కడ నుంచో వీళ్ళు వేటకు వెళ్ళటం, అలాగే సముద్రంలో వారం రోజులు 10 రోజులు ఉంటారు. అలా ఉండి అక్కడ వేట చేసుకుని వస్తారు. ఇందాక చెప్పా కదండి హార్బర్, ఇదిగోండి ఇదే. ఇది మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే చివర ఒక చిన్నది ఉండేది. ఇప్పుడు మొత్తం బాగా పెద్దగా హార్బర్ అంతా కడుతున్నారు. సరే ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా చూసొద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. ఇక్కడంతా ఇదిగోండి, ఇది కొత్తగా కట్టారు. ఇంక ఇక్కడే ఆగుతాయి అనమాట పడవలన్నీ వచ్చి. ఇది మొత్తం పూర్తిగా రెడీ అయిపోతే ఇంక ఇక్కడ నుంచి వ్యాపారం అంతా జరిగిద్ది చేపలది. ఇంతకుముందైతే ఇక్కడ నుంచి అలా బోట్లో ఎక్కించుకుని కొంచెం ముందుకెళ్తే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. అక్కడ లోపలికి కూడా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళనిచ్చేవాళ్ళు. ఇదిగోండి ఇందాక నేను చెప్పా కదా హార్బరు, ఇక్కడే అండి. మార్నింగ్ 9-10 గంటలకల్లా బోట్లన్నీ వేటకెళ్ళి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి వాళ్ళు పట్టుకున్న చేపలు అవన్నీ ఇక్కడ దింపుతారు. ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళందరూ వచ్చి కొనుక్కెళ్తారు. ఇదిగోండి ఇదే. ఇటు నుంచి ఇందాక నేను చెప్పా కదా బీచ్కి వెళ్ళే దారి కూడా ఇటే అండి. ఈ లోపల నుంచి తీసుకెళ్తాకు ఉండేది ఇది వరకు. ఇప్పుడే అటుగా ఒక చిన్న పడవ అయితే వస్తుంది. వాళ్ళు వేటకెళ్ళి వస్తున్నట్టున్నారు. ఈ కొత్త హార్బర్లో తీసుకొచ్చి ఇంకా అక్కడ వాళ్ళు ఆపేసి ఇక్కడ నుంచి వెళ్తారనుకుంటా. సరే సరదాగా మేము తింటాకి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాం. ఇక్కడ ఒక పడవ ఆపుంది. అందులో ఎక్కి తిందాం నాన్న అని అడిగింది పాప. సరే అని చెప్పి ఒకసారి ఎక్కిద్దామని అందులో తీసుకెళ్ళి ఎక్కించాను. ఇంక వీళ్ళు సరదాగా ఆ పడవను చూడంగానే ఎంతో ఆనందంగా జారుతాం అని అడిగారు. సరే అని చెప్పి జారండి అని చెప్పి వాళ్ళకి చూపిస్తున్నానండి. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు పడవలు చూసింది. అప్పుడు మేము చిన్నప్పుడు పడవలో ఎక్కేవాళ్ళం అని చెప్పాను తనకి. ఇంక అప్పటి నుంచి తను వాళ్ళ నాన్నని పడవ దగ్గరికి తీసుకెళ్ళమని అయితే అడుగుతుంది. ఒకసారొచ్చాం మేము. కానీ మామూలుగా దూరం నుంచి చూసి ఎళ్ళిపోయాము.
ఇంకా బుడ్డమ్మ అయితే పడవలో ఎక్కించమని అడిగిందని చెప్పి మా ఆయనైతే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా మా అక్కోళ్ళ పాప కూడా ఉంది కదా! తనెప్పుడు చూడలేదు. చూసిద్దనైతే అందరిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంక అప్పటికే టైం చాలా అయిపోయింది. పిల్లలు ఆకలంటారని చెప్పి దారిలో ఏయో ఒకటి స్నాక్స్ తీసుకొనొచ్చాము. స్టార్టింగ్‌లో రైట్ సైడ్ ఒక ట్రాక్ చూపించి గుర్తుపెట్టుకోమని చెప్పా కదండీ! రైల్వే ట్రాకు. అది ఇంతకుముందు ఇక్కడ వాటర్ వరకు ఉండేది. బ్రిటిష్ వారి టైంలో. ఇక్కడ ఒక పడవ కట్టేసుంది. ఇంక పిల్లలు దాన్ని చూసి దానిలో ఎక్కించమనైతే అడిగారు. ఇంకా బావుందని చెప్పి మేము గూడా అందరం అక్కడే కూర్చుని తెచ్చుకున్న స్నాక్స్ తింటున్నాము. చక్కగా ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ తింటుంటే చాలా బావుంది. పిల్లలు గూడా చాలా సంతోషపడ్డారు తీసుకొచ్చినందుకు. ఎందుకంటే వాళ్ళెప్పుడు పడవ ఎక్కలేదు కదా! అందుకని చెప్పి. మా ఆయనైతే చక్కగా పడవ గూడా ఎక్కిస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆపేశారంట. ఇదివరకి అయితే చూస్తానికి వచ్చిన వాళ్ళని బీచ్‌లోకి తీసుకెళ్ళటానికి పడవలుండేవంట. కానీ ఇప్పుడైతే ఆ టూరిస్ట్ పడవలు ఆపేశారండి. ఎందుకంటే అక్కడ హార్బర్ వర్క్ జరుగుతుంది. లోతు కూడా ఎక్కువ తవ్వారని చెప్పి ప్రజల సేఫ్టీ దృష్ట్యా అది ఆపేశారు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ కట్టేసున్న పడవ ఉంటే దాంట్లోనే కూర్చుని కాసేపు సరదాగా అయన్నీ తినేసి, ఆ వ్యూనంతా కూడా ఎంజాయ్ చేసి, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచయితే మెల్లిగా మేము బయలుదేరి ఎళ్తున్నామండి. ఇందాక మేము వచ్చిన దారి కాకుండా ఇంకో దారుంటది. మా ఇంటికి దగ్గరలో ఉంటదది ఆ దారైతే. ఈ దారి ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఇక్కడ రాజుగారి వంతెన అని చెప్పి ఉంటదండి. రాజుగారు గుర్రం వేసుకొని వచ్చేవారంట. ఇదిగోండి ఓన్లీ గుర్రం పట్టేంత దారే ఉంటది. చిన్న వంతెననమాట. ఇంకా దాన్ని అప్పటి నుంచి అలాగే దాన్ని ఇది చేయకుండా చేస్తున్నారు. సరే ఇంకా అందులోంచే ఇటు చాలామంది ఈ చెరువులకి ఆయిట్లకి ఎళ్ళటానికి ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు బందరకోట లేదంటే గిలకల దిండి వచ్చినప్పుడు ఈ దారిలోంచే వస్తామండి. షార్ట్ కట్ ఇది. ఇంటికి చాలా దగ్గరగా ఉంటదని, ఊరంతా తిరిగి రాకుండా బావుంటదని ఇటొచ్చేస్తాం. సరే ఈళ్ళకి గూడా చూపించినట్టు ఉంటదిగా అని చెప్పి ఇటు తీసుకొచ్చాను. మేమైతే ఇటువైపు ఎప్పుడు రాలేదని చెప్పి రాజుగారి వంతెన చాలా బావుండిద్దని తీసుకొచ్చారు. అదైతే చాలా బావుంది కానీ కొంచెం భయమనిపిచ్చింది. ఇవన్నీ చూసేసరికి పిల్లలైతే చాలా సంతోషపడ్డారు. ఇవి బ్రిటిష్‌వియే, ఇవి రాజుగారియి అని చెప్పేసరికి వాళ్ళు భలే హ్యాపీగా ఫీలయ్యారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇది ఇవాల్టి మా వీడియో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.